ఇంకా డాక్టర్ అయితే గట్టిగానే చెప్పిందండి, మీరు సెకండ్ బేబీ కోసం ప్లాన్ చేసుకుంటే మాత్రం మీ ప్రాణాలకే హానికరం అమ్మ, మీరు అసలు సెకండ్ బేబీకి అస్సలు ప్లాన్ చేసుకోవద్దని చెప్పేశారండి గట్టిగానే. ఇంకా సరే అని చెప్పేసి మేమైతే ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ అవన్నీ తీసుకొని డిశ్చార్జ్ సమ్మర్ అన్నీ తీసుకొని మా ఇంటికైతే బయలుదేరామన్నమాట. నేను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మా అక్క, మా బావ అందరూ వచ్చారు, మా తమ్ముడు, మా అమ్మ అందరూ వచ్చారనమాట. అందరం కలిసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఆ రోజు నైట్ అక్కడే స్టే చేసినాం. ఇంకా మార్నింగ్ వెళ్ళి మా ఊరికి వచ్చేద్దామని చెప్పి మేము బయలుదేరుతున్నాం. కనీసం ఒక్కరు కూడా మేము వచ్చేమా, నీవు ఎట్లా చేసుకుంటావు, నీవు ఎట్లా ఉంటుంది పరిస్థితి, మేము వస్తామమ్మా అని ఒక్కరు కూడా అడగలేదండి. మా అక్క అంటే తను వేరే ఇంటికి ఇచ్చారు కాబట్టి తను అడగడానికి లేదు. కనీసం మా అమ్మ కూడా నన్ను అడగలేదండి వస్తా అని. సరేలే వాళ్ళు అడగకపోతే అడగపోయినా అని చెప్పేసి నేనైతే మా ఇంటికి వచ్చిన. మా ఇంటికి వచ్చిన తర్వాత కూడా మా అత్త వాళ్ళు కూడా కనీసం ఒక్కరు కూడా నన్ను చూడడానికి రాలేదు. సర్జరీ చేసుకున్న పిల్ల ఎట్లుందని కూడా ఒక్కరు కూడా చూడడానికి రాలేదండి. అది అనమాట నా పరిస్థితి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.